నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పండితుడి సలహా. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వము కన్యాకుబ్జంలో పుష్యమిత్రుడనే మహాకవి ఉండేవాడు. ఆయన నిరుపేద. ఆయన కవిత్వం చదివిన శ్రీభట్టు అనే పండితుడు, పుష్యమిత్ర, ఇంత మంచి కవిత్వం రాజుగారు వింటే నీకు పేదరికం లేకుండా చేస్తాడు, వెంటనే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకో అని సలహా ఇచ్చాడు. పుష్యమిత్రుడు రాజదర్శనం చేసుకుని తాను రాసిన కవిత్వం వినిపించాడు. రాజు చాలా సంతోషించి పుష్యమిత్రుడికి మంచి బహుమానం ఇవ్వడమే కాకుండా ఆయన్ను తన ఆస్థానంలో చేర్చుకున్నాడు. కొంతకాలం తర్వాత పుష్యమిత్రుడు శ్రీభట్టుని కలుసుకుని, నేను ఇప్పుడు రాస్తున్న కవిత్వం రాజాస్థానంలో నేను చేరక ముందు రాసిన కవిత్వపు స్థాయిలో లేదని చాలామంది అంటున్నారు. నాకు కూడా అది నిజమే అనిపిస్తోంది. కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. అందుకు శ్రీభట్టు, ఆ రోజు నీ కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రాజుగారు బహుమానం ఇస్తే, ఇప్పుడు నువ్వు రాజుగారు ఇవ్వబోయే బహుమానాన్ని దృష్టిలో పెట్టుకుని కవిత్వం రాస్తున్నావు. ఈ ధోరణి మార్చుకుంటే నువ్వు ఈనాడు మంచి కవిత్వం రాయగలవు అని చెప్పాడు. పండితుడు అన్న మాటల్లోని అంతరార్థం గ్రహించిన పుష్యమిత్రుడు రాజుగారు ఎలాంటి బహుమానం ఇవ్వబోతారన్న ఆలోచన మాని తన పూర్వ పద్ధతిలో కవిత్వం రాస్తూ మంచి కవిగా ప్రసిద్ధుడయ్యాడు. సమాప్తం.